హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ప్రొడక్షన్ టెక్నాలజీలోని బ్రోచింగ్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం టాపిక్ జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో క్లియర్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సమ్టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డయాగ్రామ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. సో వినండి. సో ఇది వచ్చేసి బ్రోచింగ్ మిషన్స్ అంటే ఏంటి, దాంట్లో ఏముంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ బ్రోచింగ్ ఉంటుంది, తర్వాత బ్రోచింగ్ మెథడ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్స్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్రోచింగ్, సైజ్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్. సో ఇవి ఈ టాపిక్లు ఏవైతే బ్రోచింగ్ మిషన్స్ అనే యూనిట్లో మీకున్న పూర్తి టాపిక్స్ అన్నమాట, సబ్ టాపిక్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు బ్రోచింగ్ అంటే ఏంటి ఇక్కడ చూడండి, క్లారిటీగా ఉంది. బ్రోచింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటీరియల్ బై పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఏ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కాల్డ్ బ్రోచ్. అంటే ఒక మెటీరియల్ రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు పుషింగ్ కానీ పుల్ కానీ, అంటే లాగటం ద్వారా కానీ నెట్టడం ద్వారా కానీ, అది మల్టీ పాయింట్ కటింగ్ టూల్. ఆ టూల్ని ఏమంటారంటే బ్రోచ్ అంటారు. అంటే ఎటువంటి చోట యూజ్ చేస్తారంటే అక్రాస్ ద సర్ఫేస్ టు బి మిషన్డ్. ఏదైతే వర్క్ పీస్ మీద సర్క్యులర్ షేప్లో ఉన్న వాటికి ఇది యూజ్ చేస్తారో దాన్ని ఏమంటారంటే బ్రోచింగ్ మిషన్ ద్వారా యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఏ బ్రోచ్ టూల్ హ్యావ్ ఏ నంబర్ ఆఫ్ సక్సెసివ్ టీత్ ఆర్ కటింగ్ ఎడ్జెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సైజ్ విచ్ సక్సెసివ్లీ ఎంగేజ్ ద వర్క్ అండ్ కంప్లీట్ ద ఆపరేషన్ ఇన్ వన్ స్ట్రోక్. అంటే ఆ బ్రోచ్కి డిఫరెంట్ టీత్స్ ఉంటాయి. అంటే రఫ్ టీత్స్ అని, సెమీ ఫినిషింగ్ టీత్స్ అని, తర్వాత ఫినిషింగ్ టీత్స్ అని, ఇలా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. అది ఒకేసారి ఎన్లార్జ్ చేయడానికి వర్క్ పీస్ని కంప్లీట్ చేసే ఒకే ఆపరేషన్లో వన్ స్ట్రోక్లో ఈ 3 టీత్స్ ఏం చేస్తాయంటే మనకు కావాల్సిన వర్క్ పీస్లో మెటీరియల్ని రిమూవ్ చేస్తాయన్నమాట. ద కటింగ్ స్పీడ్ ఈజ్ రిలేటివ్లీ స్లో అండ్ ఫోర్స్ కంపారిటివ్లీ లార్జ్. అంటే కటింగ్ టూల్ రిలేటివ్ స్లో వచ్చేస్తుంది, కానీ మనకు కావాల్సిన కంపారిటివ్లో లార్జ్ ఉంటుంది అనమాట. బ్రోచెస్ ఆర్ యూజ్డ్ ఫర్ మిషనింగ్ ఎయిదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్. ఇంటర్నల్ సర్ఫేస్ కావచ్చు, ఎక్స్టర్నల్ సర్ఫేస్ కావచ్చు, బ్రోచ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారన్నమాట. ద సర్ఫేసెస్ ప్రొడ్యూస్డ్ బై మేబీ ఫ్లాట్, సర్క్యులర్ ఆర్ ఆఫ్ ఎనీ కంటిన్యూడ్ షేప్స్. ఎటువంటి కంటిన్యూడ్ షేప్స్ అయినా, ఫ్లాట్ కావచ్చు, సర్క్యులర్ కావచ్చు, ఏవైనా సరే ఆ బ్రోచింగ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో చూడండి, ద బ్రోచింగ్ ప్రాసెస్ యూజ్ఫుల్. ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇన్ ద ఫినిషింగ్ ఆఫ్ స్క్వేర్, హెక్సాగోనల్ ఆర్ ఆడ్ షేప్డ్ హోల్స్, ఇన్ ఫార్మింగ్ ద టీత్ ఇన్ స్మాల్ ఇంటర్నల్ గేర్స్, ఇన్ కటింగ్ సూటబుల్ గ్రూవ్స్ ఆర్ స్ప్లైన్స్, ఇన్ casting and forgings, in cutting multiple keyways in hubs, in cutting ratchets. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారన్నది ఈ పాయింట్స్ అనమాట. 1 2 3 4 5 పాయింట్స్. అయితే ఇక్కడ ద టర్మ్ బ్రోచింగ్ హ్యాస్ డెరైవ్డ్ ఫ్రమ్ an ancient Roman word brox, BRACUS, brox, which meant an object having projecting teeth అనమాట. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బ్రోచింగ్ అంటే ఏంటన్నది. సో ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రోచింగ్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇది వచ్చేసి వర్క్ స్టేషనరీ టూల్ అనేది ట్రావెల్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ టూల్, ఇది మధ్యలో ఉండే టూల్, ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ టూల్. అంటే ఇక్కడ రఫ్ టూల్ ఉంటుంది, టీత్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సెమీ ఫినిషింగ్ టీత్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ టీత్ అనమాట. వర్క్ అనేది స్టేషనరీ. ఇక్కడ చూడండి, in broaching the broach is pulled or pushed over or through a surface of the workpiece. The broach moves across the surface, a chip of the metal removed by each tool until the last few teeth are reached. అంటే ఇక స్టార్టింగ్ టీత్ నుంచి, మిడిల్ ఉన్న టీత్ నుంచి, ఎండింగ్ టూల్ ఉంది, ప్రతిదీ మెటీరియల్ అనేది చిప్ రిమూవ్ చేస్తుంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఇక స్టార్టింగ్ టీత్ నుంచి ఎండింగ్ టీత్ వరకు. అంటే స్టార్టింగ్ టీత్లో రఫ్నెస్ ఉంటే, మధ్యలో టీత్కి ఏంటి సెమీ ఫినిషింగ్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఫినిషింగ్ పూర్తి ఉంటుంది. సో దీని నుంచి చేస్తుందన్నమాట. దేస్ బీయింగ్ ద ఎగ్జాక్ట్ షేప్ ఆర్ ఫార్మ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. బ్రోచింగ్ ఈజ్ జనరల్లీ లిమిటెడ్ టు ద రిమూవ్ ఆఫ్ అబౌట్ 6 mm ఆఫ్ స్టోక్ ఆర్ లెస్. అంటే 6 mm కంటే తక్కువ
చేస్తుంది. దాంతోపాటు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్ షేప్ కావాల్సిన షేప్కి మనకి బ్రోచింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇది బ్రోచింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ వచ్చేసి బ్రోచెస్ ఎలా ఉంటాయి, ఎటువంటి బ్రోచెస్ దానికి సంబంధించి ఉంటాయంటే చూడండి. ఈ బ్రోచ్ ఈజ్ ఏ మల్టీ పాయింట్ కటింగ్ టూల్. అంటే మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటే బ్రోచ్కి నాట్ ఓన్లీ వన్ టీత్, సో డిఫరెంట్ టీత్స్ అనమాట. అవి కూడా డిఫరెంట్ సైజెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో టూల్ హ్యావింగ్ ఏ సిరీస్ ఆఫ్ కటింగ్ టీత్ ఆర్ ఎడ్జెస్ అలాంగ్ ఇట్స్ లెంత్. దానికి ఎంతైతే టూల్ ఉంటుందో ఆ బ్రోచింగ్ టూల్, దాని లెంత్ ఆఫ్ ది టూల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంక్రీజింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో విచ్ గ్రాడ్యువల్ ఇంక్రీజెస్ సైజ్, దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేస్తుంటుంది అని రిక్వైర్మెంట్ బట్టి. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆర్ ఎంటరింగ్ ఎండ్ టు ద రియర్ ఎండ్. అంటే ఏదైతే స్టార్టింగ్ నుంచి ఉంటుందో వర్క్ పీస్, ఇక్కడ వర్క్ పీస్ ఇది అనుకోండి, ఇది స్టార్టింగ్ టూల్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ అనుకోండి. సో దీని మొత్తం ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది బ్రోచెస్కి. సో టైప్స్ ఆఫ్ బ్రోచెస్ ఎలా ఉంటాయి, సో ఇక్కడ చూడండి. టైప్స్ ఆఫ్ బ్రోచెస్లో బ్రోచెస్ మే బీ క్లాసిఫైడ్ ఇన్ సెవరల్ డిఫరెంట్ వేస్. అంటే బ్రోచ్ అనేది ఒకటే ఉంటే మనం వర్కింగ్ చేయడం అనేది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోచెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోచెస్లో దేని మీద ఆధారపడి చేస్తుంది అనేది క్లారిఫికేషన్ అనమాట. అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసే దాన్ని బట్టి బ్రోచెస్ అనేది ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి. ఇంటర్నల్ బ్రోచ్ అంటే ఎక్స్టర్నల్ బ్రోచ్. ఇంటర్నల్ బ్రోచ్కి ఎక్స్టర్నల్ బ్రోచ్కి వేరియేషన్ ఏంటి చూడండి. బ్రోచింగ్ ఆఫ్ ఇన్సైడ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఆర్ హోల్ బ్రోచింగ్. ఇంటర్నల్ బ్రోచింగ్ టూల్ ఆర్ డిజైన్డ్ టు ఎన్లార్జ్ అండ్ కట్ ద వేరియస్ కంటూర్ ఇన్ హోల్స్ ఆల్రెడీ మేడ్ బై డ్రిల్లింగ్, పంచింగ్, కాస్టింగ్, ఫోర్జింగ్. ఇక్కడ ఇంటర్నల్ బ్రోచింగ్ ఏం చేస్తుందంటే హోల్ బ్రోచింగ్ అంటారు, లేదా ఇన్సైడ్ సర్ఫేస్ రిమూవ్ చేసేదాన్ని ఇంటర్నల్ బ్రోచింగ్ అంటారు. ఇక్కడ ఇంటర్నల్ బ్రోచింగ్ తో డిజైన్ ఎన్లార్జ్ అంటే ఆల్రెడీ హోల్ చేసి ఉన్నదాన్ని ఎన్లార్జ్ చేయడానికి ఇక్కడ ఇది యూజ్ చేస్తారు. అవి ఏమేమి వర్కింగ్ అంటే డ్రిల్లింగ్ చేసి ఉన్న వాటికి, పంచింగ్ చేసి ఉన్న వాటికి, కాస్టింగ్ చేసిన వాటికి, ఫోర్జింగ్ చేసిన వాటికి ఇది ఇంటర్నల్ బ్రోచింగ్ అనేది యూజ్ చేస్తారు. దాన్ని ఇంటర్నల్ బ్రోచింగ్ అంటారు. ఎక్స్టర్నల్ బ్రోచింగ్ ఆఫ్ అవుట్ సైడ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ ఆర్ సర్ఫేస్ బ్రోచింగ్. ఏదైతే వర్క్ పీస్కి ఆల్రెడీ హోల్ చేసి ఉన్న దానికి ఎక్స్టర్నల్ చేసిన దానికి కాకుండా ఇక్కడ ఎక్స్టర్నల్ ఆర్ సర్ఫేస్ బ్రోచింగ్ అంటే అవుట్ సైడ్గా. ఎక్స్టర్నల్ సర్ఫేస్ బ్రోచింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మిషన్ ఫ్లాట్ సర్ఫేస్. మిషన్లో ఎటువంటి సర్ఫేసెస్ ఉన్నాయో ఆ ఫ్లాట్ సర్ఫేస్ని ఎక్స్టర్నల్ బ్రోచ్ ద్వారా ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ మూమెంట్. అంటే మిషన్ యొక్క మూమెంట్ని బేస్ చేసుకొని లేదా టూల్ యొక్క మూమెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ పుష్ టైప్ బ్రోచ్, సెకండ్ వన్ పుల్ టైప్ బ్రోచ్. ఇక్కడ పుష్ టైప్ బ్రోచ్లో పుష్ టైప్ బ్రోచ్ ఎలా ఉంటుంది, డిజైన్ పుష్ త్రూ ద వర్క్ పీస్ బై ద స్పెషల్ ప్రెస్ ఆర్ పుష్ బ్రోచింగ్ మిషన్. అంటే వర్క్ పీస్ నుంచి పుష్ చేసేది లేదా ప్రెస్ చేసేది, దీన్ని ఏమంటారంటే పుష్ బ్రోచ్ అంటారు. ఇది ఎందుకు, బికాజ్ ఆఫ్ ద టెండెన్సీ టు బి బెండ్ అండర్ కంప్రెసివ్ లోడ్స్. ఏదైతే కంప్రెసివ్ లోడ్ ఉంటుందో ఆ లోడ్ ఇది అవుతుంది కాబట్టి దీన్ని పుష్ టైప్ అంటారు. ద పుష్ బ్రోచ్ ఈజ్ మేడ్ షార్ట్ అండ్ స్టాకీ. అంటే చిన్నగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంపేర్ టు పుల్ బ్రోచ్ ద నంబర్ ఆఫ్ టీత్ అండ్ స్టాక్ రిమూవ్ పర్ బ్రోచ్ ఈజ్ లెస్. ఒకవేళ ఇది పుల్ బ్రోచ్ అన్నది నంబర్ ఆఫ్ టీత్ స్టాక్ రిమూవల్ పర్ బ్రోచ్ ఈజ్ లెస్ అనమాట. దీంతో ఇక్కడ పుష్ బ్రోచ్ ఏదైతే ఉందో పుల్ బ్రోచ్తో కంపేర్ చేసుకుంటే అంటే సెకండ్ దానికి ఏదైతే ఉందో దానికంటే తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పుష్ బ్రోచెస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ సైజింగ్, కరెక్టింగ్ ఆర్ బర్నిషింగ్ హోల్స్ ఇన్ ద ప్రీవియస్లీ హీట్ ట్రీటెడ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ గేర్స్. హీట్ ట్రీటెడ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో దానికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పుల్ టైప్ బ్రోచ్. పుల్ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఏ పుల్ బ్రోచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ బ్రోచింగ్ వర్క్ ఈజ్ ఎంటైర్లీ ఇన్ ద టెన్షన్గా ఉన్న వర్క్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పుల్ బ్రోచ్ ద్వారా ఇచ్చేస్తాను అనమాట. సో పుల్ మీన్స్ లాగడం అనమాట. అప్పర్ వే నుంచి డౌన్ వేకి లాగేస్తాను అనమాట. సో ఇట్ ఈజ్ హ్యావింగ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీత్, కన్సిక్వెంట్లీ మోర్ స్టాక్ కెన్ బి రిమూవ్డ్ ఫర్ ఈచ్ పాస్. ఇక్కడ టీత్స్ అన్నవి చాలా లార్జ్గా ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూస్గా ఎంతవరకు కావాలో మెటీరియల్ రిమూవల్ అనేది అంతవరకు రిమూవ్ చేస్తారనమాట. సో ఇది పుష్ టైప్ బ్రోచ్కి పుల్ టైప్ బ్రోచ్కి వేరియేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ
అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ బ్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సాలిడ్ బ్రోచ్. సో ఇక్కడ సాలిడ్ బ్రోచ్లో వెన్ ఏ బ్రోచ్ ఈజ్ మేడ్ ఇన్ వన్ పీస్ ఇట్ ఈజ్ కాల్డ్ సాలిడ్ బ్రోచ్. ఏదైనా ఒకటే పీస్ ఉంటే దాన్ని బ్రోచ్ చేస్తే దాన్ని ఏమంటారంటే సాలిడ్ బ్రోచ్ అంటారు. నెక్స్ట్ ఇందులోని ఇంటర్నల్ బ్రోచెస్ ఆర్ యూజువల్లీ ఆఫ్ ద సాలిడ్ టైప్. ఏదైతే ఇంటర్నల్గా యూజ్ చేస్తామో బ్రోచెస్ అనేవి అవన్నీ సాలిడ్గా ఉంటాయి, హ్యారోగా ఉండదు. సో దానికోసం సాలిడ్ బ్రోచ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ బిల్టప్ బ్రోచ్ అంటే ఏంటంటే బ్రోచెస్ ఆర్ సమ్ టైమ్స్ బిల్టప్ ఆఫ్ ద సెవరల్ సెక్షన్స్. ఏదైతే కటింగ్ పీస్ ఏదైతే ఉంటుందో అది బిల్టప్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్సర్టెడ్ టూత్ బ్రోచ్, సిరీస్ ఆఫ్ టీత్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ బ్లాక్ ఆఫ్ స్టీల్. ఇన్సర్టెడ్ టూత్ బ్రోచ్ అంటే టీత్ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో దాంట్లో ఉండేదాన్ని ఏమంటారండి ఇన్సర్టెడ్ ఇన్ ఏ బ్లాక్ ఆఫ్ స్టీల్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ కట్ బ్రోచ్. ఇక్కడ ప్రోగ్రెసివ్ కట్ బ్రోచ్లో ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చాడు పక్కన. సో చూడండి, ద పార్ట్ ఆఫ్ టీత్ ఆఫ్ ప్రోగ్రెస్ కట్ బ్రోచ్ ఆర్ ఆఫ్ ది సేమ్ హైట్ అలాంగ్ ద బ్రోచ్ బట్ హ్యావ్ డిఫరెంట్ విడ్త్స్. అంటే ఇది బ్రోచ్ అనమాట, ఇది డౌన్వర్డ్గా వస్తుంది, ఇది వర్క్ పీస్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఈ టీత్స్ అన్ని కంటిన్యూగా దీన్ని కట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇన్ ప్రోగ్రెసివ్ కట్ బ్రోచింగ్ metal is removed in thick layers by each tooth from only part of the work surface. చూసి చెప్పాను కదా. సో ఇక్కడ ఉన్న టీత్కి ఇక్కడ ఉన్న టీత్కి వేరియేషన్ ఉంటుంది అనమాట. సో కటింగ్ అనేది ఆల్టర్నేట్గా 1 by 1 అనేది లేయర్ రిమూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద లాస్ట్ టీత్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ కట్ బ్రోచ్ రిమూవ్ ఏ థిన్ లేయర్ ఓవర్ ద ఎంటైర్ ప్రొఫైల్ ఆఫ్ ద వర్క్ సర్ఫేస్ యాజ్ ఇన్ ఆర్డినరీ కటింగ్ బ్రోచింగ్. అంటే ఇక్కడ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ టీత్కి ఈ ఎండ్ ఆఫ్ ద టీత్కి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద టీత్ అంటే ఫుల్ ఫినిషింగ్ కావాలి కాబట్టి ఎక్కువ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది ప్రోగ్రెసివ్ బ్రోచ్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ పర్పస్. సో పర్పస్ ఏంటి, పర్పస్ని బేస్ చేసుకొని కూడా బ్రోచెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ హోల్ బ్రోచ్. సో ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ హోల్ బ్రోచ్ని చేసుకొని పర్పస్. నెక్స్ట్ స్ప్లైన్స్ బ్రోచ్, తర్వాత స్పైరల్ బ్రోచ్, సర్ఫేస్ బ్రోచెస్ ఆర్ యూజువల్లీ ఆఫ్ ద బిల్టప్ ఆర్ ఇన్సర్టెడ్ టూత్ టైప్. ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ బ్రోచ్ ఏదో ఇవి ఇంటెస్టెడ్ టూత్ టైప్ కానీ బిల్టప్ టూత్ టైప్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ పర్పస్ యూజ్ చేసే బ్రోచెస్ అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఎలిమెంట్ ఆఫ్ బ్రోచ్ టూల్. అసలు బ్రోచ్ టూల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, బ్రోచ్ టూల్ ఇలా ఉంటుంది. సో ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఇంటర్నల్ బ్రోచ్ టూల్ అంటే ఎలిమెంట్ అన్నా సో టూల్ టైప్ అన్నా ఒకటే. చూడండి, పుష్ బ్రోచ్, ఇక్కడ పుల్ బ్రోచ్ అనమాట. సో ఫస్ట్ మనం పుల్ బ్రోచ్ చూద్దాం. సో పుల్ బ్రోచ్లో ఫస్ట్ ఇది ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ ఒక యారో మార్క్ వరకు ఉన్నది ఫ్రంట్ పైలట్ అనమాట, పీలాట్. సెకండ్ వన్ రఫింగ్ టీత్, ఇక్కడ నుంచి 1 2 3 4 టీత్లో ఉంది. తర్వాత వచ్చేసి సెమీ ఫినిషింగ్ టీత్, సో 5 ఉండొచ్చు 6 ఉండొచ్చు. తర్వాత ఫినిషింగ్ టీత్ అనమాట ఇది. తర్వాత రియర్ పీలెట్. సో ఇది ఈ బ్రోచ్ ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే ఎంటర్ అయ్యే పొజిషన్, ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ద పొజిషన్. ఇక చూడండి, యారో మార్క్ చూపిస్తుంది వర్క్ పీస్ టూల్ ఎటు నుంచి మూవ్ అవుతుంది అన్న దాని మీద వర్కింగ్లో. సో ఇది వచ్చేసి పుష్ బ్రోచ్ అనమాట. ఈ పుష్ బ్రోచ్లో ఇక్కడ టీత్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి, రఫింగ్ టీత్, సెమీ ఫినిషింగ్ టీత్, ఫినిషింగ్ టీత్. మనకు కావాల్సింది ఫినిషింగ్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో రఫ్నెస్ కటింగ్ వేరు ఉంటుంది, సెమీ ఫినిషింగ్ వేరే ఉంటుంది, ఇక్కడ కూడా ఫినిషింగ్ టీత్ అనేది వేరు ఉంటుంది, రియర్ పీలెట్ అనమాట. సో ఇది పుష్ బ్రోచ్ గురించి ఎక్స్ప్లెనేషన్. అలాగే ఇక్కడ పుల్ బ్రోచ్ ఉంది. పుల్ బ్రోచ్లో ఏం సేమ్ ఉంటాయి దీనికి కూడా. సో ఇక్కడ పుల్ ఎండ్ అనమాట, ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ అంటే ఇది ఎలా అయితే స్టార్టింగ్లో చూపిస్తుందో అక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద పార్ట్ చూపిస్తుంది అన్నమాట. స్టార్టింగ్ ఇలా అవుట్ అవుతుంది, ఇది పుల్ ఎండ్ అనమాట, ఇది రియర్ పీలట్, ఇది ఫాలోవర్ రెస్ట్ అనమాట. సో ఫ్రంట్ పీలట్. ఇక్కడ వచ్చేసి టీత్ కూడా రఫ్నింగ్ టీత్ అండ్ సెమీ ఫినిషింగ్ టీత్, ఫినిషింగ్ టీత్. ఇందులో కూడా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ షాంక్ లెంత్ అన్నది ఒకటి అడిషనల్గా అవుతుంది. ఇక్కడ కటింగ్ లెంత్ ఎంతవరకు అవుతుందో చూపిస్తుంది. సో ఇదంతా ఓవరాల్ లెంత్ ఆఫ్ ది ఇక్కడ మనకిచ్చిన బ్రోచ్ యొక్క టూల్ అనమాట. పుల్ బ్రోచ్, పుష్ బ్రోచ్. సో ఇది దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. దీని యొక్క నేమ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే పుల్ ఎండ్ అంటే ఏంటి,
లేదంటే ఫ్రంట్ పైలట్ అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి క్లారిటీగా. సో ఇది చూడండి, పుల్ ఎండ్ ఈజ్ డిజైన్డ్ టు పర్మిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద బ్రోచ్ విత్ ద బ్రోచింగ్ మిషన్ త్రూ ద యూజ్ ఆఫ్ ద పుల్లర్ ఎండ్. అంటే డిజైన్ ఎందుకు యూజ్ చేశారంటే ముందుకు మూవ్ అవడానికి బ్రోచ్ అనేది ఆ మిషన్ త్రూ ద హెడ్ దాకా యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పీరియడ్ కీప్ ద బ్రోచ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ బిఫోర్ టీత్ బిగిన్ ద కట్. అంటే అక్కడ కట్ అయ్యే పార్ట్కి స్టార్టింగ్ కంటే ముందు సెంటర్కి ఇది ఫ్రంట్ ఎండ్గా ఉంటుందన్నమాట. దీన్ని ఫ్రంట్ పీరియడ్ అంటారు. ఫ్రంట్ టేపర్ ద ఫెసిలిటీస్ ద ఇన్సెక్షన్ ఆఫ్ ది ఫ్రంట్ పీరియడ్ ఇన్ ద హోల్. ఇది ఫ్రంట్ పీరియడ్కి ఏదైతే ఉందో దీనికంటే హోల్కి సెట్ అయ్యే పార్ట్ అనమాట. నెక్స్ట్ రఫ్ టీత్ ఆర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ద టీత్ బిహైండ్ ద ఫ్రంట్ పీరియడ్ దట్ రిమూవ్స్ మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్. సో దీనికంటే ముందు ఇక్కడ రఫ్ టీత్ అంటే అది మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సెమీ ఫినిషింగ్ టీత్ ఫాలో ద రఫ్ టీత్ అండ్ ద డెప్త్ ఆఫ్ కట్ దేస్ ఇండివిజువల్ టూల్ ఈజ్ క్వైట్ స్మాల్. అంటే రఫ్ నెట్ టీత్ ఏదైతే కట్ చేసిందో దాన్ని ఫాలోఅప్ చేస్తూ అడిషనల్గా ఇంకా కట్ చేయడానికి ఈ సెమీ టీత్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫినిషింగ్ టీత్ ఆర్ సైజింగ్ టీత్ ఆల్ ఆఫ్ ద సేమ్ సైజ్ అండ్ హ్యావ్ ద షేప్ ఆఫ్ ది ఫినిష్డ్ హోల్ దే ఆర్ యూజ్డ్ ఫర్ సైజింగ్ హోల్. అంటే సెమీ టీతింగ్ కంటే ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్గా ఉంటుంది. సో దీన్ని ఇది ఫాలో అవుతూ అడిషనల్గా ఉన్న మెటీరియల్ అవుతుందో ఇది కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ ఏ ఫ్యూ బర్నిషింగ్ టీత్ మే బీ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద ఫినిషింగ్ టీత్. ఏదైతే ఇక్కడ కట్ అయిందో ఆ తర్వాత ఈ టీత్ అనేది అదనంగా ప్రొవైడ్ చేయబడింది అనమాట. దేస్ హ్యావ్ నో కటింగ్ ఎడ్జెస్. లాస్ట్లో ఉన్న టీత్ ఏదైతే కటింగ్ ఉండదు, బట్ ఆర్ రఫ్డ్ షేప్డ్ ఫ్రమ్ ది 0.025 to 0.075 mm లాంగర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద హోల్. సైజ్ కంటే దాన్ని ఇక్కడ ఇచ్చిన సైజ్ దాని ప్రకారం ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ద రిజల్టింగ్ రబ్బింగ్ యాక్షన్ స్మూత్ అండ్ సైజ్ ద హోల్. ఇంటర్నల్గా ఏదైతే హోల్ కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని స్మూత్ చేస్తుంది, దానికి కావాల్సిన హోల్ డైమెన్షన్ మొత్తం ఇది చేస్తుంది అనమాట ఫినిషింగ్. తర్వాత వచ్చేసి రియర్ పీలెట్ అండ్ ఫాలోయర్ రెస్ట్ అంటే ఏంది? ఇట్ సపోర్ట్ ద బ్రోచ్ ఆఫ్టర్ ద లాస్ట్ టూత్ లీవ్ ద హోల్. ఎప్పటివరకే అది ఎంటర్ అయిన కాడ నుంచి లాస్ట్ వరకు ఏదైతే ఇస్తుందో ఆ లాస్ట్ వరకు హోల్లో లీవ్ అయ్యే వరకు ఇది ఏం చేస్తుందంటే రియర్ పీలెట్ అనేది మనకి దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ పుష్ బ్రోచింగ్ చూడండి, సో సైజ్ని బేస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది సపరేట్గా డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, సో చూడండి ఇక్కడ 3.2 అని చెప్పాడు. ఇట్ ఈస్ మేడ్ షార్ట్ ప్రివెంట్ బెండింగ్ అండర్ ద కంప్రెసెస్ లోడ్ అన్నాడు. డిజైన్ అండ్ పుష్ ద వర్క్ పీస్ ఫ్రమ్ ద మిషనింగ్ అన్నాడు. ఇట్ ఈస్ ద జనరల్ యూజ్ ఫర్ సైజింగ్ ఆఫ్ ద హోల్స్ అన్నాడు. సో ఇది ఎక్కడ ఉందంటే ప్రీవియస్గా ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను. 3.2 బ్రోచింగ్ ఆపరేషన్ ఇన్ ద ప్రోగ్రెసివ్ కట్ సర్ఫేస్ బ్రోచింగ్ అని. సో ఇదే మీకు ఇచ్చిన టాపిక్ అనమాట. సో ఇప్పుడు మనకి నామినిక్లేచర్స్ ఆఫ్ బ్రోచ్ టూత్. సో ఎలా ఉంటుంది టూత్ ఏంటంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ నామినిక్లేచర్స్. ఇది నామినిక్లేచర్ ఆఫ్ టూత్ యొక్క ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ డెప్త్ ఆఫ్ టూత్ డెప్త్ ఎంతవరకు ఈ టూత్ కట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఫ్రంట్ రేక్ ఆర్ హుక్ యాంగిల్ ఇది కట్ అయ్యి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఏదైతే పిచ్ అనమాట, టీత్కి మధ్య ఉండే పార్ట్ని ఏమంటారంటే పిచ్ అంటారు. సో ఇది వచ్చేసి ల్యాండ్, ఇక్కడ రేడియస్ అనమాట. సో ఇది స్ట్రైట్ ల్యాండ్, ఇది రిలీఫింగ్ యాంగిల్ అంటే వర్క్ పీస్ కట్ అయిన తర్వాత రిలీఫ్ చేసేదాన్ని రిలీఫింగ్ అంటారు. సో ఇక్కడ ఉన్న ప్రతి పార్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ చూద్దాం డయాగ్రామ్లో. సో ఫస్ట్ వన్ ఇక్కడ ల్యాండ్ అని ఉంది. ద టాప్ పోర్షన్ ఆఫ్ ద టూత్ ఈజ్ కాల్డ్ ల్యాండ్. అంటే ఇక్కడ టూత్కి టాప్ పోర్షన్ ఉన్న దాన్ని ఏమంటారంటే ల్యాండ్ అంటారు. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ గ్రౌండ్ టు గివ్ ఏ స్లైట్ క్లియరెన్స్ అంటే ఇక్కడ కట్ అయిన పార్ట్ నుంచి ఇది రిమూవ్ అయ్యే పార్ట్ ఇదనమాట. నెక్స్ట్ రిలీఫ్ యాంగిల్ ఆర్ బ్యాక్ ఆఫ్ యాంగిల్. ఇట్ ప్రొవైడెడ్ టు ప్రివెంట్ ద రబ్బింగ్ ఆఫ్ టూల్ విత్ వర్క్ సర్ఫేస్. ఇక్కడ రిలీఫ్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఈ రిలీఫ్ యాంగిల్ ఏం చేస్తుందంటే రబ్ అయిన వర్క్ పీస్ని రొటేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి ఫ్రంట్ రేక్ యాంగిల్ అంటే ఏంటి. సో ఇక్కడ
ఫ్రంట్ రేక్ యాంగిల్ రిఫర్స్ టు రేక్ యాంగిల్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇక్కడ కటింగ్ టూల్ ఏదైతే ఉందో ఆ కటింగ్ టూల్కి రిఫర్ చేస్తుంటుంది. ద రేక్ యాంగిల్ వేరియస్ అకార్డింగ్ టు ద మెటీరియల్ బీయింగ్ కట్. అక్కడ కట్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో డిఫరెంట్ వస్తుంది, వేరియస్ అన్నాడు. ఓకే, అండ్ ఇన్ జనరల్ ఇంక్రీజ్ అండ్ డక్టిలిటీ ఇంక్రీజెస్. అంటే దాంట్లో కట్ అయ్యే పార్ట్ నుంచి ఇది ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది, అంటే డక్టిల్ పొజిషన్కి తీసుకొస్తుంది వర్క్ పీస్ని. సో ఇక్కడ పిచ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. ద లీనియర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ వన్ టూత్ టు కరస్పాండింగ్ ఎడ్జ్ ఆన్ ద నెక్స్ట్ టూత్ ఈజ్ కాల్డ్ పిచ్ అండ్ డిఫర్ ఫ్రమ్ ద కటింగ్ అండ్ ఫినిషింగ్ టీత్. ఒక టీత్ నుంచి ఇంకో టీత్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆన్ యావరేజ్ ద పిచ్ ఫినిషింగ్ టీత్ ఈజ్ యూజువల్లీ ఈక్వల్ టు 1/2 ద కటింగ్ టీత్ పిచ్. ఒక టీత్ నుంచి ఇంకో టీత్ వరకు ఉన్న పార్ట్ ఏది ఉందో అది కటింగ్ పిచ్ సంబంధించి ఉంటుంది అనమాట. ద హైట్ ఆఫ్ ద రఫ్నింగ్ అండ్ సెమీ ఫినిషింగ్ టీత్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద షాంక్ టు ద ఫినిషింగ్ టీత్. ఏదైతే ఫినిషింగ్ టీత్ ఉందో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసేది రఫ్నింగ్ టీత్ నుంచి సెమీ ఫినిషింగ్ టీత్ నుంచి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఇంక్రీమెంట్ కాల్ ద కట్ పర్ టీత్. టీత్ నుంచి కట్టింగ్ ఎంతవరకు వస్తుందో ఆ కట్ని ఉంటారంటే కట్ పర్ టీత్ అంటారు. డిపెండ్ అపాన్ ది మెటీరియల్ బీయింగ్ మిషన్డ్ అండ్ ద హోల్ సైజ్. మెటీరియల్ యొక్క డిపెండేషన్ అంటే అది దీన్ని సాఫ్ట్ మెటీరియల్ హార్డ్ మెటీరియల్ బేస్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టూత్ ఫిల్లెట్ రేడియస్. ఇట్ ఈస్ ప్రొవైడ్ బిట్వీన్ ద టూత్ అండ్ స్ట్రెంథెన్ ద బ్రోచ్ టీత్. ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ ద కర్లింగ్ ద చిప్. ఇక్కడ ఏదైతే స్ట్రెంత్ని బేస్ చేసుకుని టూత్ ఉంటుందన్నమాట, ఇది రిమూవింగ్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆల్సో హెల్ప్ టు కర్లింగ్ ద చిప్ రొటేషన్ అవుతున్నప్పుడు కానీ లేదా చిప్ మూవ్ అవుతున్నప్పుడు కానీ ఇది అవుతుందన్నమాట. సో ఇదండి టోటల్గా ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో టాపిక్ చెప్తాను. బ్రోచ్ మెటీరియల్ అంటే ఏంటి, బ్రోచింగ్ మెథడ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్స్ ఎలా ఉంటాయి ఏంటో. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతిదీ యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి.